రుణమాఫీ 2024 1,50,000 లోపు లోన్ తీసుకున్న రైతు కుటుంబాలకు జూలై 30వ తారీఖు రిలీజ్ చేసిన రెండో విడతలో మాఫీ జరగకపోతే ఖచ్చితంగా ఈ వీడియో చూడవలసిందే. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల దగ్గర ఉండే అగ్రికల్చర్ సిబ్బందికి, మండల లెవెల్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లకి, జిల్లా లెవెల్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లకి ఈ రుణమాఫీ పోర్టల్ని ఇవ్వడం జరిగింది. మీ ఆధార్ కార్డుని టైప్ చేయగానే అంటే ఆ నెంబర్ కొట్టగానే మీ రుణమాఫీ పరిస్థితి ఏంటి అని చెప్పే యాప్ అది. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ మేనేజర్లకి రుణమాఫీకి సంబంధించిన లాగిన్ని అంటే ఆ యాప్ని ఏమీ ఇవ్వలేదు. మీరు మీ బ్యాంకుకి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసినప్పుడు ప్రభుత్వం చెప్పిన కట్ ఆఫ్ డేట్కి లోన్ ఉందా, మీ బకాయి ఎంత ఉంది, మీ ఆధార్ కార్డు నెంబర్ బ్యాంక్ అకౌంట్లో లింక్ అయి ఉందా, లింక్ అవ్వలేదా, లేక లింక్ అయిన ఆధార్ నెంబరు కరెక్ట్గా ఉందా లేక తప్పుగా ఉందా, మీ మాఫీ డబ్బులు మీ క్రాప్ లోన్ ఖాతాకి జమ అయిందా లేదా అన్న విషయాలను మాత్రమే చెప్తారు. సో మీ బ్యాంక్ అకౌంట్కి మీరు ఇచ్చిన ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేయకపోతే కనుక వెంటనే లింక్ చేస్తారు. మీ పేరు ఏమన్నా తప్పుగా ఉంటే కనుక కరెక్ట్ చేస్తారు. ఇలాంటి విషయాలని తెలియాలంటే మీరు మీ బ్యాంకుకి వెళ్ళే ముందే సో మీ ఊళ్ళో ఉన్న అగ్రికల్చర్ సిబ్బంది దగ్గరికి మీ ఆధార్ కార్డుని తీసుకుని వెళ్ళి మాఫీ జరిగిందా లేదా అని తెలుసుకోండి. జరగకపోతే అందుకు గల కారణాలు ఏంటో చెప్తారు. బ్యాంకుని సంప్రదించి ఆ కారణాలను రెక్టిఫై చేసుకోమని కూడా మీకు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఎక్కువ మందికి వచ్చే కంప్లైంట్ ఆధార్ కార్డులో ఉన్న పేరు మీ రుణ ఖాతాలో ఉన్న పేరు వేరుగా ఉందని. దీనికి కారణం ఏంటంటే మనం ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం ఏ రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు బ్యాంకుకి సబ్మిట్ చేసి మన బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకుని ఉంటాం. ప్రభుత్వ పథకాలు రావడం కోసం మన బ్యాంకుకి ఆధార్ కార్డుని సబ్మిట్ చేసి మన అకౌంట్కి ఆధార్ నెంబర్ని లింక్ చేసుకొని ఉంటాం. కానీ నేమ్ కరెక్షన్కి రిక్వెస్ట్ ఇచ్చి ఉండకపోవచ్చు. నేను ఇప్పుడు చెప్తాను మీకు ఏ కారణాల వల్ల రుణమాఫీలో పేరు వేరుగా ఉందని వస్తుంది. అంటే మొదటగా మన బ్యాంక్ అకౌంట్లో మన పేరు పెద్ద అక్షరాల్లో క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. కానీ మన ఆధార్ కార్డులో కొద్దిమందికి వాళ్ళ పేరు చిన్న లెటర్స్లో ఉండవచ్చు. లేదా బ్యాంక్ అకౌంట్లో ఒక్క అక్షరం తప్పొచ్చినా లేదా వేరే విధంగా టైప్ అయినా సరే, లేదా మన ఇంటి పేరు అటు ఇటు ఉన్నా, పెళ్ళి అయిన తర్వాత ఇంటి పేరు మారిన ఆధార్ కార్డు బ్యాంకుకి అప్డేట్ చేసుకుని ఉండకపోవచ్చు. ఎలాంటి చిన్న మిస్టేక్స్ ఉన్న రుణ ఖాతాలో పేరు వేరుగా ఉందని రుణమాఫీని తాత్కాలికంగా ఆపడం జరిగింది. సో ఇలాంటి రైతులు వాళ్ళ బ్యాంకుకి వెళ్ళి ఒక రిక్వెస్ట్ లెటర్ని ఆధార్ కార్డుని జతపరిచి ఇవ్వండి. అదేవిధంగా కూడా అగ్రికల్చర్ ఆఫీస్కి కూడా ఫిర్యాదు చేయండి. రెండో కారణం టు బీ ప్రాసెస్డ్ అని వస్తే ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. మీ కుటుంబ సభ్యులు మొత్తం రుణం 1,50,000 లోపే ఉన్న మిత్తితో కలిపి 1,50,000 దాటితే మీకు మూడో విడతలో మీ లోన్ అకౌంట్ జమ అవుతుందని అర్థం. మూడో కారణం కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయవలసి ఉంది. అంటే మన కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు అన్న డేటా ప్రభుత్వం దగ్గర లేదని అర్థం. రాష్ట్ర ప్రభుత్వమే రేషన్ కార్డుని ఇష్యూ చేస్తుంది కాబట్టి మనకి రేషన్ కార్డు ఉంటే మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు అన్న డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది కనుక రేషన్ కార్డు ఉన్న కుటుంబ సభ్యులు మొత్తం కలిసి 2,00,000 లోపు క్రాప్ లోన్ తీసుకున్నారా లేక అంతకంటే ఎక్కువ అమౌంట్ తీసుకున్నారా అన్న డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కాబట్టి మొదటి విడత మరియు రెండో విడత ఓన్లీ రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. అదేంటి సీఎం రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు కంపల్సరీ కాదు, పొలం పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు మాఫీ చేస్తా అని చెప్పి రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే మాఫీ చేయడం ఏంటి అన్న మీ అనుమానం తప్పేం కాదు. కానీ నేను ఒకటి చెప్తాను మీకు అర్థం కావడానికి. నన్నే తీసుకోండి. మా కుటుంబానికి రేషన్ కార్డు లేదు. మా కుటుంబంలో 4 ఉన్నాం. అందరూ కూడా బ్యాంకులో 2,00,000 చొప్పున లోన్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ప్రభుత్వం కనుక కుటుంబ నిర్ధారణ చేయకుండా మాఫీ చేస్తే మా ఫ్యామిలీకే
8 లక్షలు మాఫీ చేయాలి. ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ప్రభుత్వం మీద, అంటే మన తెలంగాణ ప్రజల మీద పడుతుంది. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కుటుంబ నిర్ధారణ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. ప్రభుత్వం 3వ విడత రుణమాఫీని ఆగస్టు 15 లోపు జమ చేస్తానని అంటున్నారు కనుక అక్కడి నుంచి మీకు 30 రోజులు టైం ఉంటుంది. సాంకేతిక లోపాలు, వేరే కారణాల వల్ల మాఫీ జరగకపోతే రైతులకి 4వ విడతలో మాఫీ జరుగుతుందని సమాచారం. 3వ విడతలోపు కుటుంబ నిర్ధారణ జరగకపోయినా, మాఫీ జరగకపోయినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్లైన్స్ రాకపోయినా ఆ తర్వాత రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి మీ ఫ్యామిలీ యొక్క ఆధార్ కార్డులు అన్నీ తీసుకుని వెళ్ళి ఫిర్యాదును సమర్పించండి. 4వ కారణం, కొద్దిమంది రైతులకు రుణ మంజూరైన తేదీ నిబంధనల ప్రకారం లేదు. దీని అర్థం 12/12/2018 డేట్ కన్నా ముందు లోన్ తీసుకుని రెన్యువల్ చేసుకోలేదని, లేదా మీరు క్రాప్ లోన్ తీసుకునేది 9/12/2023 తర్వాతని అర్థం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంకుకు అప్పు ఉండి డిసెంబర్ 9, 2023 తర్వాత రెన్యువల్ చేసుకున్నా సరే మీకు మాఫీ వర్తిస్తుంది. సాంకేతిక లోపాలున్న రెన్యువల్ అకౌంట్స్ 3వ విడత తర్వాత మాఫీ జరుగుతుందని సమాచారం. చాలా బ్యాంకుల్లో ఈ రెన్యువల్ ప్రాబ్లం ఉంది. అదేవిధంగా ఆ రెన్యువల్ డేట్స్ని సరిచేసి ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. మీరు మీ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్నో లేదా మేనేజర్నో కలిసి క్రాప్ లోన్ స్టేట్మెంట్ తీసుకుని అగ్రికల్చర్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయండి. 5వ కారణం, నో డేటా ఫౌండ్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వ నిబంధన ప్రకారం, అంటే 12/12/2018 తర్వాత లోన్ తీసుకుని, మళ్ళీ చెప్తున్నా, 12/12/2018 తర్వాత లోన్ తీసుకుని లేదా రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా బ్యాంకులో డిసెంబర్ 9, 2023 నాటికి బకాయి ఉంటేనే ఈ మాఫీ వర్తిస్తుంది. అలా బకాయి ఉన్న రైతుల ఆధార్ కార్డును చెక్ చేసిన తర్వాత నో డేటా ఫౌండ్ అని వస్తే ఇమీడియట్గా మీ బ్యాంకుని సంప్రదించండి. మీరు ఆధార్ కార్డుని సబ్మిట్ చేయకపోయినా, మీ బ్యాంకు ఆధార్ కార్డుని లింక్ చేయకపోయినా సరే ఇదే డేటా ఫౌండ్ అని మాత్రం వస్తుంది. వీళ్ళు ఆధార్ కార్డుని బ్యాంక్లో ఇమీడియట్గా అప్డేట్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాంక్లో క్రాప్ లోన్ స్టేట్మెంట్ తీసుకుని అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫిర్యాదు చేయండి. 6వ కారణం, డీబీటీ ఇష్యూ. మీ బ్యాంక్ అకౌంట్ 0తో స్టార్ట్ అయ్యి మీ పేరు లిస్టులో ఉండి డీబీటీ ఇష్యూ ఉంటే కనుక మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. 1, 2 విడతల్లో ఈ ఇష్యూ ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా మాఫీ చేయడం జరుగుతుంది. ఇలా ఇష్యూ ఉన్న వాళ్ళందరికీ 4వ విడతలో మాఫీ చేస్తారని సమాచారం. ప్రభుత్వానికి రైతుల నుంచి విజ్ఞప్తి ఏంటంటే 3వ విడతలోపే ఈ డీబీటీ ఇష్యూ ఉన్న అకౌంట్స్ని రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి. మరో కారణం, ఒకే ఆధార్ కార్డు 2 వేరువేరు బ్యాంకుల్లో ఉంటే కనుక ఏ బ్యాంకులో లోన్ తీసుకోలేదో ఆ బ్యాంకుని సంప్రదించి మా ఆధార్ కార్డుని రాంగ్గా అప్డేట్ చేసిన అకౌంట్ నుంచి డిలీట్ చేయమని కోరండి. డిలీట్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ నుంచి ఒక లెటర్ తీసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్కి మీ రుణమాఫీ కోసం ఫిర్యాదు చేయండి.